మా థర్డ్ మ్యాచ్లో చేతుల దాకా వచ్చిన మ్యాచ్ ఆస్ట్రేలియా టీం గద్దలాగా ఎత్తుకుపోయిన తర్వాత ఈసారి ఆస్ట్రేలియాకి రియల్ హంటింగ్ ఎలా ఉంటుందో చూపిద్దామని టీమిండియా కాచుకొని కూర్చుంది. కానీ బ్యాడ్ లక్ 4th and 5th మ్యాచెస్ వర్షం వల్ల పూర్తిగా వాషౌట్ అయిపోయాయి. దెన్ October 30th, 2013 6th మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా చేసింది బ్యాటింగ్ కాదు మామ, ఇట్స్ ఎ వైల్డ్ హంటింగ్. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం ఫస్ట్ బ్యాటింగ్ దిగి 350 రన్స్ కొట్టింది. లిటరలీ ఇండియన్ బౌలర్స్ని తొక్కి నార తీశారు. ఆస్ట్రేలియా టీంలో షేన్ వాట్సన్ 102 రన్స్ కొట్టాడు. తనతో పాటు జార్జ్ బెయిలీ ఏకంగా 156 రన్స్ కొట్టేశాడు. వీళ్ళిద్దరే 250+ స్కోర్ కొట్టారు. మిగిలిన 100 స్కోర్ మిగిలిన వాళ్ళు తలా కొంచెం చందా వేశారు. వాళ్ళ బ్యాట్స్మెన్ మన బౌలర్స్ని తొక్కి నారదిస్తే మన వాళ్ళు మాత్రం వాళ్ళ బౌలర్స్ని తొక్కి పచ్చడి చేశారు. ఓపెనింగ్ వచ్చిన రోహిత్ శర్మ అండ్ శిఖర్ ధవన్ గ్రేట్ స్టార్ట్ ఇచ్చారు. ఎంత గ్రేట్ స్టార్ట్ ఇచ్చారంటే రోహిత్ శర్మ 79 రన్స్ కొట్టి అవుట్ అయితే శిఖర్ ధవన్ కరెక్ట్గా 100 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. తన తర్వాత కోహ్లీ ఛార్జ్ తీసుకున్నాడు. 115 రన్స్ బాధేశాడు. ఇంకా మిగిలిన మ్యాచ్ ధోని ఫినిష్ చేశారు. అలా టీమిండియా 350 టార్గెట్ని 49.3 ఓవర్స్లోనే చేసేసి పక్కన పెట్టింది. ఈ ఒక్క మ్యాచ్లోనే రెండు టీమ్స్ కలిపి 4 సెంచరీస్ రికార్డ్ చేశాయి. ఇంకా అయిపోలేదు. 7 మ్యాచెస్తో స్టార్ట్ అయిన సిరీస్ 2 మ్యాచెస్ వర్షం వల్ల ఆగిపోవడంతో 5 మ్యాచెస్ సిరీస్ అయింది. ఈ 5 మ్యాచెస్లో 2 వాళ్ళు గెలిస్తే 2 మనం గెలిచాం. ఇంకా లాస్ట్ ఒక మ్యాచ్ ఉంది. దట్స్ ఏ డూ ఆర్ డై మ్యాచ్ మామ. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ విధ్వంసం ఏంటో చూస్తారు. సో గెట్ రెడీ మామ, ఈ సిరీస్లో లాస్ట్ పట్టిదే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వెయిట్ చేయండి.